ఫ్రెండ్స్, గౌతమికి సంబంధించి తను చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. ఎంతలా బాధపడుతూ ఉంటుందంటే, అంటే తన వల్లే ఇదంతా జరిగిందని తను బాధపడుతూ ఉంటుంది. అయితే ఈలోపు పుండు మీద కారం జల్లినట్టుగా వాళ్ళ ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తుందన్నమాట. ఫోన్ చేసి ఏమంటుందంటే, నీ గురించి చాలా తప్పుడుగా మాట్లాడుతున్నాడు ఈ సింహాద్రి వాళ్ళ కొడుకు కళ్యాణ్. నువ్వు కొన్నాళ్ళ పాటు అసలు ఇక్కడికి రాకు, కాలేజ్‌కి రాకు. ఎందుకంటే చాలా డిప్రెషన్‌లోకి వెళ్తావు నువ్వు అనేసి అంటే, అసలే బాధపడుతుంటుంది గౌతమి. దానికి తోడు ఈ మాటలు వినేసరికి ఇంక కాలేజ్‌కి వెళ్ళలేకపోతున్నాను అన్న బాధ తనలో ఎక్కువ ఉంటుందన్నమాట. దీంతో వాళ్ళ అమ్మతో, నానమ్మతో, వాళ్ళ చెల్లెలతో పంచుకోలేక చాలా మదన పడుతూ ఉంటుంది. అంటే నా వల్లే కదా పరువు తక్కువ పనైంది. బావ నా వల్లే వెళ్ళాడు జైలుకి. నా వల్లే ఇప్పుడు కాలేజ్ ఫీజ్ అంతా పోతుంది. ఇలాగా నా వల్లే అన్న ఒక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంది. ఈలోపు అంటే జాను అండ్ ఈమె ఉంది కదా మన నందు, వీళ్ళిద్దరూ కూడా ఎలాగైనా సరే మురళిని బయటకు తీసుకురావాలని చెప్పేసి చాలా కష్టపడుతూ ఉంటారు. సో మొత్తానికైతే మాత్రం జాను అంటుంది ఎలాగైనా బయటకు తీసుకురావాలని అనుకునే లోపు ఈ లోపు ఏమంటుందంటే, ఏంటి ఇంకా గౌతమి రూమ్ లో లైట్ వెలుగుతుంది అంటే చదువుకుంటుందేమో అంటే, ఈ టైంలో చదువు ఎలా ఎక్కుతుంది, అసలే తనకి చాలా బాధగా ఉంది కదా అనేసి అంటే, సరే ఒకసారి వెళ్ళి చూద్దాం అనేసి అనుకుంటున్నారు అనమాట. ఎందుకంటే తన మైండ్ బాగాలేదు కదా. అయితే ఈ లోపు ఏమవుతుంది, కత్తి పెట్టుకుని తిని ఏం చేస్తుంది, కోసేసుకుంటది. కానీ పైనే కోసుకుంటది అనమాట. పెద్దగా ఏం కోసుకోదు, అంటే తనేం ఎక్స్పర్ట్ కాదు కదా. ఈ లోపు ఇతరక్కలు వచ్చి ఆపి, ఏంటి అసలు గౌతమి పిచ్చెక్కిందా నీకు అని చెప్పేసి రూమ్ లోకి తీసుకెళ్తే వాళ్ళ మమ్మీ ఫస్ట్ ఎయిడ్ చేసేస్తూ ఉంటారు. ఫస్ట్ ఎయిడ్ చేసేస్తూ ఉంటే అంటుంది, అన్ని దరిద్రాలు నా వల్లే వచ్చాయి అంటే, ఈ అమ్మాయి అంటుంది, నందు ఎందుకు నువ్వు సెట్ అయ్యావు కదా, మనం ప్రమాదం నుంచి బయటపడ్డాం కదా, మనం తొందరగా అంతా కుదుట పడతాయి అనేసి అంటే, లేదక్క నాకు చాలా బాధగా అనిపిస్తుంది, నా వల్లే పరువు పోయింది, అనవసరంగా వాడిని గుడ్డిగా నమ్మాను నేను, నాకు చావే కరెక్ట్, నుంచి చచ్చిపోతానంటే దెబ్బలు పడతాయి నీకు అని చెప్పేసి జాను కంట్రోల్ చేస్తుంది. అంటే మురళి జైలుకి వెళ్ళటము, కాలేజీలో చాలా తప్పుడు ప్రచారం జరగటము, తను తను ప్రేమించాడు అనుకున్న వ్యక్తి మోసం చేయటం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదా. సో అలాగా తను డిప్రెషన్లోకి వెళ్తుంది అనమాట. అయితే ఈ లోపు ఏమవుతుందంటే, సడన్ గా అమ్మా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అరిచేసరికి ఏమైంది అని అంటే, జరిగిందంతా చెప్తుంది. అంటే ఈ కళ్యాణ్ తన్ని ఎంతలా కుట్టాడు, ఎంతలాగా బలవంతం చేశాడు, ఒక ముగ్గురు మగవాళ్ళు పాపం తనని ఆపే ప్రయత్నం చేస్తే పాపం ఒంటరి పక్షి పిల్లలాగా పోరాడుతూ ఉంటది కదా. అయితే ఇంకా ఏమవుతుందంటే, తన చేతి మీద గాయాలు మొత్తం అంతా కూడా ఫోటోలు తీస్తుంది అనమాట. ఫోటోలు తీసి ఇంకా ఇది ఆధారంగా పెట్టుకుంటానని చెప్పేసి అంటుంది. నెక్స్ట్ డే ఏమవుతుందంటే, సూర్య లాయర్ని తీసుకొస్తాడు. ఇక అందరూ కలిసి మురళిని విడిపిస్తారు అనమాట. ఇక లాయర్ అంటాడు, బెయిల్ ఇప్పించాడంటే, మైనర్ని కొట్టాడు కదా, అందుకని కేసు గట్టిగా పెట్టాం మేము అనేసి అంటే, అప్పుడు పాపం మురళి నడవలేకపోతూ ఉంటే తినే బయటకు తీసుకొస్తుంది అనమాట. చాలా ప్రేమ చూపిస్తుంది నందు మురళి మీద. ఈలోపు జాను వచ్చి అంటుంది, ఆహా మైనర్ మీద మీరు ఇది పెట్టారు కరెక్టే, మరి ఒక మైనర్ ఇంకొక మైనర్ని ఈ రకంగా పాడు చేయాలని చూసి బలవంతం చేసి నానా రకాలుగా ఇబ్బంది పెడితే మరి దాన్ని ఏమంటారు అనేసి అంటుంది. అనగానే ఇంక పోలీసులు షాక్ అవుతారు అనమాట. సో ఇప్పుడు సింహాద్రి గాడికి ఊహించని పెద్ద ట్విస్ట్ అది. ఎందుకంటే ఇప్పుడు గనక ఈ అమ్మాయి గౌతమి గనక రివర్స్ కేసు పెట్టింది అనుకోండి, ఇప్పుడు మురళి కేసు వేరు, గౌతమి కేసు వేరు. మురళి కేసు ఎందుకు, కొట్టాడు అని చెప్పేసి, సో దానిలో గౌతమి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇప్పుడు గౌతమి నేరుగా తన మీద కేసు పెట్టింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఒక మైనర్ ఆడపిల్లని బలాత్కారం చేసినట్టే అవుతుంది కదా. అది విషయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.